ఓం నమో మహద్భ్యో గురుభ్యః. మనం వేమన పద్యరత్నాలను కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటిది మూర్ఖ పద్ధతి పూర్తయింది. ఈరోజు మూర్ఖుడు కాకుండా డాంబికులు ఉంటారు, దర్పంగా ఉండేవాళ్ళు, దర్పాలు చెప్పుకున్నాడు, గొప్పలు చెప్పుకునేవాడు. మరి వాళ్ళని గురించి చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఎవరిని వదిలిపెట్టలేదు, ప్రతి ఒక్కరిని మనకు వాళ్ళ యొక్క స్థితిగతులను అన్నింటినీ కూడా చెప్పి వివరిస్తాడు. ఇక్కడ ఈ డాంబిక పద్ధతిలో అల్లపోడి తలలు, చల్లని గొంగళ్ళు, వడల పూతి పూసి ఉందురెప్పుడు, ఇట్టి వేషములిల పొట్టకూటికి సుమి, విశ్వదాభిరామ వినురవేమా. అంటే పొట్టకూటి కోసం మరి చాలా వేషాలు వేస్తూ ఉంటారన్నమాట. అంటే బహుకృత వేష, అంటే పొట్ట నింపుకోవడానికి అనేక వేషాలు వేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏ విధంగా అంటారు, అల్ల బోడి తలలు. బోడి తలలు అంటే గుండు కొట్టించుకొని ఉంటారు చూడండి వాళ్ళు అన్నమాట. అంటే తలలో గురిగించుకున్నవాళ్ళు. తెల్లని గొంగళ్ళు, గొంగళ్ళు కప్పుకునేటటువంటి కంబళ్ళు అంటాం కదా, తెల్లగా ఉండేటటువంటి కంబళ్ళు కప్పుకొని ఉంటారు. వడల పూతి పూసి, పూతి అంటే పవిత్రమైనటువంటిది విభూతి. ఆ విభూతిని భూతి పూసి, ఆ విభూతిని ఒళ్ళంతా కూడా పూసుకొని పొందురెప్పుడు, ఇటి వేషములిల పొట్టకూటికి సుమి. ఈ వేషాలన్నీ కూడా కడుపు నింపుకోవడానికే ఈ వేషాలు అని చెప్పాడన్నమాట వేమన. విశ్వదాభిరామ వినురవేమా. దాని తర్వాత మరొక పద్యం. అక్షమాల భూని అలసట జందక, కుక్షి నింపుకొనుట కొదువగాదు, పక్షి కొంగరీతిపై చూపు లేదుకో, విశ్వదాభిరామ వినురవేమా. మరి కొంగ జపం లాంటిది వాళ్ళ జపం అంటున్నాడు. అక్షమాలభూని, చేతుల్లో ఈ రుద్రాక్షల యొక్క మాలను పట్టుకొని ఉంటారు. అలసట చందక, నిరంతరము రుద్రాక్షమాలను తిప్పుతూ ఉంటారన్నమాట. అలసట చందక అంటే ఏంటంటే ఎడతెరిపి లేకుండా, ఏమాత్రం మధ్యలో వ్యవధి ఇవ్వకుండా అన్నమాట, నిలపకుండా నిరంతరం చేస్తూనే ఉంటారు. కుక్షి నింపుకొనుట కొదువ కాదు. మరి ఆ విధంగా కుక్షిని కడుపు నింపుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. అది వాళ్ళది ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళ కడుపు నింపుకోవడం పైనే వాళ్ళ దృష్టి ఉంటుంది. అక్షమాలలు మరి చేతిలో పెట్టుకుని ఉండడం, భగవంతుని యొక్క నామస్మరణ ఎప్పుడో వదిలిపెట్టుంటారు వాళ్ళు. అది వాటిని తిప్పుకుంటూ ఎవరైనా వచ్చి ఏదైనా ఇస్తారా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చింది తిని కడుపు నింపుకోవడానికి విధంగా చేస్తారని. ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ జపము పక్షి కొంగరీతిపై చూపు లేదుకో. కొంగ జపం చేస్తూ ఉంటుంది, దానికి పై చూపు ఉండదు కొంగకి. ఎందుకని ఎప్పుడు చూసినా కింద చూపే. ఆ నీటి యొక్క ఒడ్డున, చెరువు ఒడ్డునో ఆ నది ఒడ్డునో కొంగ ఉంటుందనుకోండి, దాని చూపు అంతా కూడా నీళ్లపైనే ఉంటుందన్నమాట. ఆ నీళ్లలో చేపగా నాకు వచ్చి కనపడితే దాన్ని మరి కబుక్కొని తీసుకొని తినేద్దాము అనే ఉంటుంది. కానీ ఈ విధంగా జపం చేసేవాళ్ళ పరిస్థితి కూడా, ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకొని తింటూ కాలక్షేపం చేస్తారు. వీళ్ళంతా కూడా డాంబికంగా అక్షమాలను ధరించి భగవత్ స్వరూపాన్ని పొంది ఒంటిగంతా విభూతి రాసుకొని మరి గొప్పవాళ్ళుగా డాంబికంగా ఉంటారు. అలాంటి వాళ్ళు పొట్టకూటి కోసం అలాంటి వేషాలు వేస్తూ ఉంటారు అని. దాని తర్వాత చూడండి. ఆకులెల్ల తిన్న మేకపోతులకేల,
కాకపోయనయ్య కాయ సిద్ధి లోకులల్ల వెర్రి పోకిళ్ళ బోదురు విశ్వతాభిరామ వినురవేమా. చాలామంది డాంబికంగా మేము అడవుల్లో తిరిగాం, ఆకులు తెచ్చాం, ఆకులు బాగా ఎండబెట్టి పళ్ళు చేశాం, ఈ పళ్ళు తింటే మీకున్నటువంటి జబ్బులు నయమవుతాయి, ఇవి ఔషధము. అదేవిధంగా వేళ్ళు తెచ్చాం, ఆ వేళ్లల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి అని చెప్పేసి చెబుతూ ఉంటారు. అది జనుల్ని మోసం చేయడానికి అదొక డాంబిక పద్ధతి. ఆకులెల్ల తిన్న మేకపోతులకేల కాకపోయనయ్య కాయ సిద్ధి. ప్రతిరోజు అడవుల్లో సంచరిస్తూ ఆకులు, మరి గడ్డలు, కాయలు, దాని తర్వాత తినేటటువంటి మేకలకు, మేకపోతులకు ఎందుకు ఆ కాయసిద్ధి కలగలేదు అని అంటున్నాడు వేమన. ఇదంతా కూడా ఈ విధంగా ప్రశ్నిస్తాడనమాట. అంటే ఆకులు ప్రతిరోజు తినేటటువంటి మేకలకు కాయసిద్ధి లేనప్పుడు మరి కడుపు నింపుకోవడానికి ఇచ్చేటటువంటి ఈ మందులు, మాకులు, ఆకులు, అలుములు, దాని తర్వాత పొళ్ళు, మరి ఇలాంటివి తింటే కాయసిద్ధి కలుగుతుందా అని అన్నాడన్నమాట. ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ డాంబికులు ఏం చేస్తారు? మనశ్శుద్ధి ఉండదు వాళ్ళకు. మరి రకరకాల శివ పూజలు చేస్తూ ఉంటారు, పేరుకు వాళ్ళు శివ పూజలు చేస్తూ ఉంటారు. ఆ ఆత్మశుద్ధి లేనటువంటి అలాంటి ఆచారాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా ఏమంటాడు? బాండశుద్ధి లేని పాకమేల. మనం వంట చేసుకోవడానికి పాత్రను ఉపయోగిస్తాం కదా, పాత్రను మనం బాగా శుభ్రపరుచుకున్న తరువాతనే మరి ఆ పాత్రలో మరి మనం వంట వండుకోవడానికి పూనుకుంటాం. ఈ పాత్ర, ఆ బాండ శుద్ధి లేకపోతే, ఆ పాత్ర పరిశుద్ధంగా లేకపోతే ఆ పాకం బాగుండదు. అలాంటి పాకం ఏముంటుంది అని. ఇక్కడ ఆత్మశుద్ధి లేకపోతే ఆచారాలు కూడా ఉపయోగించవని అదే చెప్తాను. చివరు చిత్తశుద్ధి లేని శివ పూజలేనరా. మనస్సు ప్రశాంతంగా పరిశుద్ధంగా లేకపోతే రకరకాల కోరికలతో నిండకుండా ఉంటేనే శివ పూజ కుదురుతుంది. లేకుండా రకరకాల ఆలోచనలతోనూ ఉంటే అలాగా ఆలోచనలతో చేసేటటువంటి శివ పూజలు ఎందుకు ఉపయోగపడతాయి అని వేమన ప్రశ్నిస్తూ ఉన్నాడు. దాని తర్వాత చూడండి. ఇల్లు నాలి విడిచి ఇనుప కచ్చెలగట్టి, వంటకంబు నీటి వాంఛలుడిగి, ఒంటినున్న ఎంత నొదవునా తత్వంబు విశ్వదాభిరామ వినురవేమా. అంటే తత్వం కోసం ఏం చేస్తారు? ఇల్లు వదులుతారు, భార్యను వదులుతారు, దాని తర్వాత గోచి కట్టుతారు, దాని తర్వాత ఆకలి దప్పులు మానివేశాము అంటారు. ఆ విధంగా ఉన్నంత మాత్రాన వాళ్లకు ఈ తత్వం బోధపడుతుందా అంటున్నాడు. ఇల్లు నాలి విడిచి, ఇంటిని భార్యను విడిచి, ఇనుప కచ్చెల గట్టి. ఇనుప కచ్చెలు అంటే గోచి బాగా బిగించడం అన్నమాట. వంటకంబు నీటి వాంఛలుడిగి. వంటకం అంటే ఆహారం, నీరు అంటే ఆకలి దప్పికలను వదిలిపెట్టి, ఒంటి నున్నయంత, నేను నాకు ఇల్లు లేదు, భార్య లేదు, ఆకలి లేదు, వంట వండుకోవడం లేదు అని చెప్పేసి నేను ఒంటరి వాడను అని ఉన్నంత మాత్రాన అలాంటి వారికి తత్వం బోధపడుతుందో అంటున్నాడు. ఇది వేషం మాత్రమే అని చెప్పాడు. తర్వాత తర్వాత ఇప్పుడు చూస్తాం. పద్యం ఒకసారి చూడండి బాగా. ఇల్లు నాలి విడిచి ఇనుప కచ్చెలగట్టి, వంటకంబు నీటి వాంఛలుడిగి,
ఒంటెనున్న ఎంత నదవు నా తత్వంబు విశ్వదాభిరామ వినురవేమా.